అందరికీ నమస్కారాలండి. నేను మొన్న అనుకుంటానండి, హైదరాబాద్లో జీడిమెట్ల ఎక్కడో దాదాపు అందరికీ తెలిసే ఉంటుందండి. ఒక సత్తుపల్లి వాళ్ళ నేటివ్ ప్లేస్ అట. అక్కడ ఉద్యోగం చేసుకుంటూ ఉన్నారు. ఆ అమ్మాయి వాళ్ళిద్దరు మగపిల్లల్ని కత్తితోటి నరికేసేసి తను పైన 5 అంతస్తుల పైనుంచి కిందకి దూకేసి చచ్చిపోయిన సంఘటన ఎంత హృదయ విదారకంగా ఉందో చెప్పలేము. ఒకసారి ఈ మధ్యకాలంలో ఇవి ఒకటి బాగా ఎక్కువైపోయినాయి. పిల్లల్ని చంపేసేయడం, వాళ్ళు చచ్చిపోవడం. అంటే ఇక్కడ ఒక్కసారి మనం వాళ్ళ మానసిక స్థితిని మనం అంచనా వేద్దామండి. దీనికి వెనక కారణాలను కూడా ఒకసారి విశ్లేషించుకుందాం. ఇప్పుడు ఏదన్నా కాస్త డిప్రెసివ్గా ఉన్నప్పుడు, ఏదన్నా మానసిక సమస్యలు ఉన్నప్పుడు, అంటే తెలియకుండా నేను మానసిక సమస్య అని చెప్పేసి ఎలా చెప్తున్నానని మీకు అనిపించవచ్చు. ఇప్పుడు ఏదైనా కూడా మన మనసుతోని ముడిపడి ఉంటుందండి. చచ్చిపోవడం కోసం చంపడానికి సిద్ధపడుతున్నాము అంటే ఆ లోపల ఆ స్థితి మనల్ని ప్రేరేపిస్తుంది. ఇప్పుడు ఆ అమ్మాయి నిజంగా పెద్ద సమస్యలు కూడా ఏం కనిపించడం లేదు, కానీ ఎందుకు చచ్చిపోయింది, అది ఎందుకు చంపేసింది? ఎందుకంటే పిల్లల్ని ప్రేమించని తల్లిదండ్రులు ఎవరు ఉండరు. అంటే ఆ తల్లి కూడా ఇన్ని సంవత్సరాలు ప్రేమించిన తల్లే. మరి అలాగా ఎందుకు జరిగింది అనే దాని మీద మనం దృష్టి పెట్టి రకరకాల వాళ్ళు చెప్తారు. ఆవిడేదో పెద్దగా చాలా క్రూరత్వం చూపించింది, లేదా ఇంకేదో ఏదో అంటుంటారు. ఎంత క్రూరులైనప్పటికీ కూడానండి ఆ విధంగా చచ్చిపోవడానికి ఎప్పుడు కూడా కాదు కదా. నేను ఇక్కడ ఇంకొక విషయాన్ని నేను చెప్తూ ఉన్నాను. ఇప్పుడు ఆ అమ్మాయి కాస్త డిప్రెసివ్గా ఉందనుకుందాం. మన మానసిక వైద్యుల్ని సంప్రదించడానికి ఎందుకు వెనకాడుతున్నాం అనే దాని మీద నాకు ఈరోజు కొంచెం నేను గట్టిగా మాట్లాడాలనుకుంటున్నాను. అందులో తప్పే ఉందండి. మనకి రకరకాలుగా మన శరీరానికి చాలా జబ్బులు వస్తూ ఉంటాయి. ఏ హాస్పిటల్ చూసినా కూడా మనకి ఎక్కడ ఖాళీ ఉండదు. మనం వెళ్ళిపోతే చిన్న కొద్ది జ్వరం వచ్చినప్పటికీ కూడా మనం హాస్పిటల్కి వెళ్తాం. అవును, మనసు కదా. ఆ మనసుకి దానికి ఎందుకు దానికి కూడా రుగ్మతలు రావు. వచ్చినప్పుడు అందులో తప్పే ఉందండి. అది కూడా మన శరీరంలోని పార్టే కాబట్టి దాన్ని ఎందుకు మనం సరి చేసుకోవడం కోసం మనం చూడలేదు. ఎందుకంటే మనం బాహ్యంగా పోనీ ఎక్కడ ఏది చిన్న లోపం ఏదన్నా జరిగినప్పటికీ కూడా అది పెద్దగా కాదు. కానీ ఇది అలా కాదు కదా. మన ఈ మెదడులో జరుగుతున్నటువంటి ఈ సంఘర్షణతోటి మొత్తం జీవితాలే కొలాప్స్ అయిపోతున్నాయి. కాబట్టి దీనికి చాలా ఇంపార్టెన్స్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్తున్నాను. ఇప్పుడు అందుకే నేను ఎప్పుడు కూడా వ్యక్తిత్వాల మీద కూడా నేను ఎప్పుడు ఫోకస్ చేస్తూ ఉంటాను. మేడం ఏమిటో అసమానం ఏవో చెప్తూ ఉంటారండి, పెంపకం అంటుంటారు, వ్యక్తిత్వాలు అంటుంటారు అని చెప్పేసి అనిపిస్తూ ఉంటుంది. కానీ ముందు ఆ వ్యక్తిత్వం రూపుదిద్దుకుంటున్నప్పుడు కూడా కాస్త స్ట్రాంగ్గా ఉండే విధంగా దాన్ని ఫస్ట్ నుంచి కూడా మనం ఆ విధమైనటువంటి పరిస్థితులు మనకు కనిపించవలసిన అవసరం ఉంది. సరే, కొన్ని ఏం జరుగుతుందంటే ఆనువంశికంగా కావచ్చు, లేదా ఏదైనా కావచ్చు, వాళ్ళ కొన్ని లోపాలనే వస్తూ ఉంటాయి. అప్పుడు ఖచ్చితంగా పక్కన ఒకళ్ళు ఉండాలండి, వీళ్ళని అబ్జర్వ్ చేసేవాళ్ళు. అందుకే ఉమ్మడి కుటుంబాల్లో చాలామంది ఉండేవాళ్ళు కాబట్టి వీళ్ళు ఒంటరిగా ఉండే పరిస్థితులు ఉండేవి కావు. కాబట్టి వాళ్ళు ఏదన్నా వాళ్ళ విపరీత ధోరణిలో ఉన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళు కనిపెట్టి వాళ్ళకి ఒక సలహా ఇవ్వడం, లేకపోతే ఇవన్నీ జరుగుతూ ఉండేవి. ఇప్పుడేమో ఎవరికి వాళ్ళ భర్త ఆఫీస్కి వెళ్ళిపోతాడు, పిల్లలేమో స్కూల్కి వెళ్ళిపోతారు. ఒంటరిగా కూర్చొని లోపల ఏంటంటే ఆ మెదడులో అసలుకే ఏవో పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తూ ఉంటే అవి ఇంకా బలపడిపోయి ఏదో చేయాలి. ఇప్పుడు వాళ్ళని ఆ విధంగా పురిగొలుపుతూ ఉంటుంది ఆ మెదడు. అది మానసిక శాస్త్రవేత్తలకి వాళ్ళకి తెలుస్తుంది, మనకేం తెలియకపోవచ్చు. కానీ ఇంత బలవన్మరణాలు ఒకసారి చూడండి. అవతల వాళ్ళని ఒక పిల్లాడికి చిన్నగా ఏదన్నా గుచ్చుకున్నా కూడా, ముళ్ళు గుచ్చుకున్నా కూడా తల్లి విలవెల్లాడిపోతుంది. అలాంటి తల్లి పిల్లల మెడ నరకడం అంటే అది సామాన్యమైన విషయం అని చెప్పేసేసి ఎవ్వరం కూడా మనం అనుకోం. కాబట్టి ఏంటంటే
కొంచెం కుటుంబం ఉండాలండి. ఎందుకంటే వాళ్ళ ఎవరో ఒకళ్ళు ఉండాలి, ఏకాకులుగా మిగలకుండా ఎవరో ఒకళ్ళు ఖచ్చితంగా కుటుంబంలో ఉండాలి. వాళ్ళ ప్రేమ కావాలి, వాళ్ళ ఆప్యాయత కావాలి, వాళ్ళ అనురాగం కావాలి. అదేవిధంగా వీళ్ళని కనిపెట్టుకుని ఉండేవాళ్ళు కావాలి, ఏదైనా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు సలహా ఇచ్చేవాళ్ళు కావాలి. ఇలా బాగాలేనప్పుడు ఒక మానసిక వైద్య నిపుణుల దగ్గరికి తీసుకుని వెళ్ళేవాళ్ళు కావాలి. అంటే నేనేమంటున్నానంటే ఎవరో ఏదో అనుకుంటారని కాదండి. ఏమండి ఇప్పుడు పిల్లలు చచ్చిపోయి తను చచ్చిపోతే ఇప్పుడు ఎంత ఏమి సాధించినట్లు. అందుకే నేను ఎప్పుడు అందరినీ కోరుకునేది ఒకటేనండి, కుటుంబాన్ని చాలా జాగ్రత్తగా కనిపెట్టుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఉంది. ఏవో ఒకటి వస్తూ ఉంటాయండి. ఎందుకంటే ఇప్పుడు మానసికంగా ఇలాంటిది ఏదన్నా వాళ్ళు డిప్రెసివ్గా ఉన్నప్పుడు ఇమీడియట్గా ఒక నిపుణుల దగ్గర తీసుకెళ్ళిపోయి దానికి తగ్గట్టుగా ఏదైనా మందు వేసేసి వాళ్ళని సెట్ చేసుకుంటే ఏమీ ఉండదు కదండి. ఇప్పుడు ఉద్యోగాలు చేసే వాళ్ళలో కూడా కొంతమంది చాలా విపరీతమైన ధోరణులు ఉంటూ ఉంటాయి. వాళ్ళు కూడా ఏంటంటే ఇది కరెక్ట్గా మనం అవతల వాళ్ళు ఏం చెప్తుంటామంటే వీడు అలా చేశాడు, వాడు ఇలా చేశాడు, వాడేమో అవతల వాళ్ళని కొడుతున్నాడు, వీళ్ళు తిడుతున్నాడు. వాళ్ళ లోపల ఏదైనా కూడా మన వ్యక్తిత్వం ప్రకారమే జరుగుతుందండి. మనం చాలా కామ్గా ఉండేవాడిని నువ్వు అవతల వాళ్ళు తిరగబడమంటే ఎవరు తిరగబడలేరు. అలాగే చాలా అగ్రెసివ్గా ఉన్న వాళ్ళని కామ్గా ఉండు అంటే వాళ్ళు కూడా ఉండలేరు. ఇవన్నీ కూడా ఏంటంటే వాళ్ళల్లో వచ్చే ఆవేశాలు కావచ్చు, ఇవన్నీ కావచ్చండి. మనం అనుకుంటాం 100 మందిని చూసినట్లయితే అనుకుంటే ఎవరో అసలు దాదాపు చాలా తక్కువ శాతంలోనే చాలా పర్ఫెక్ట్గా ఉంటారేమో, మిగిలిన వాళ్ళలో ఏవో ఒక లోపాలు ఉంటాయి. కానీ అవి ఎవరూ కనిపెట్టలేనటువంటి లోపాలు అవి. ఎందుకంటే మనకి తెలిసే లోపాలు కాదు అవి, ఒక మానసిక వైద్య నిపుణులకు మాత్రమే తెలిసే లోపాలు. కాబట్టి తప్పనిసరిగా ఏదన్నా కొంచెం విపరీత ధోరణి ఉన్నప్పుడు ఇమీడియట్గా డాక్టర్ దగ్గర తీసుకెళ్ళిపోవాలి. వాళ్ళని శుభ్రంగా వాళ్ళు ఇచ్చిన మందులు కూడా ప్రతిరోజు కూడా వీళ్ళు కరెక్ట్గా వాడుతున్నారా లేదా అనేది కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళు చూడవలసినటువంటి అవసరం ఉంది. వాళ్ళని అసలు ఒంటరిగా అసలు వదిలిపెట్టకూడదు. ఎందుకంటే నాకు మొన్నటి నుంచి నేను విన్న దగ్గర నుంచి కూడా చాలా బాధగా ఉండేది. నేను ఈ వీడియో చేస్తున్నా. నేను కొంచెం ఒక్కసారి ఇంకోటండి, మనం ఈ గాజు గుడ్లలాగా కూడా పిల్లల్ని పెంచడం అనేది కూడా కరెక్ట్ కాదండి. దేనికి సమస్యకి తట్టుకోలేని పరిస్థితులను ఎందుకు కల్పిస్తున్నాం మనం? అలా తట్టుకోలేనప్పుడు కూడా వీళ్ళు చిన్ని దానికి కూడా ఒక చిగురుటాకులాగా వణికిపోవడం వలసిన అవసరం లేదు కదా. అవసరం వస్తే పెద్ద తుఫాను కూడా నిలబడేటటువంటి సామర్థ్యాన్ని మనం ఇవ్వాలి. కానీ ఇలా ఏదో మనం చాలా జాగ్రత్తగా పెంచుకుంటున్నామండి, చాలా గొప్పగా పెంచుకుంటున్నామండి, మా పిల్లాడి చిన్న నొప్పి తెలియదండి, అడుగు కింద పెట్టనీ లేదండి, ఇది కరెక్ట్ కాదండి. వాళ్ళకి తెలియాలి, కష్టాలు తెలియాలి, బాధలు తెలియాలి, అదేవిధంగా సమస్యని ఎదుర్కొనే శక్తి ఇవ్వాలి. అందుకే ఎప్పుడు కూడా అంటారు కదా, ఇప్పుడు పేదరికం అనేది ఎప్పుడు కూడా వీళ్ళలో చాలా మంచి పర్ఫెక్ట్ మనుషులు తయారు చేస్తుందట. ఎందుకంటే వాళ్ళకి తెలుసు దాన్ని ఎలా ఎదుర్కోవాలి, దానికోసం ఎలా కష్టపడాలి, ఎలా సంపాదించుకోవాలి, ఇవన్నీ తెలిసినప్పుడు. అందుకే పిల్లలు ఎవరిని కూడా నేను కోరుకునేది ఏంటంటే మరీ అలాగా అంత సున్నితంగా వద్దండి. మనసులు గాయపడకుండా పిల్లల్ని ఏంటంటే చక్కగా మీరు పెంచుకుంటూ పిల్లలకి ఒక సాధక బాధకాలు కూడా తెలియజేస్తూ ఆ కష్ట సుఖాలన్నిటి మీద కూడా వాళ్ళకి తెలియజేస్తూ పెంచాలని చెప్పేసి మీ అందరినీ కోరుకుంటున్నానండి.